శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాసుహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 2 ఫిబ్రవరి నుండి 8 ఫిబ్రవరి వరకు కూడా వారం రోజులు ఎలా ఉండబోతున్నాయి, గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి ఇస్తే మన ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూసి చెప్తానండి. మన ఆది ఆస్ట్రాలజీలో ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్, అనేక రకాలుగా ఒడుగు ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదా, మంచి మంచివన్నీ అవన్నీ మనం చేస్తామండి. మీకు ఏమాత్రం అవకాశం చెప్పించుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంది. మీకు రావాల్సిన డబ్బులు సకాలంలో చేతికి అందుతాయండి. కొద్దిగా రావాల్సిన బాకీలు ఆగిపోతాయి, కొంతమందికి లేటుగా రావడానికి అవకాశం ఉంది. ఏదైనా సంగీత సాధన చేసే వాళ్ళకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందండి. బాగా పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ చేస్తుంటారు సార్, ఆ యాంకరింగ్ చేసే వాళ్ళకి మంచి కళ బాగుంటుంది. ముఖ వర్చస్సు బాగా పెరుగుతుంది. ఎక్కువగా మాట్లాడే శక్తి మీకు ఉంటుంది. ఏదైనా ఎక్కువ తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. మీ తమ్ముళ్ళని, మీ అన్నయ్యల్ని, మీ తోబుట్టువుల్ని మీరు కలుస్తారు. చక్కటి ఆలోచనలు వస్తుంటాయి, కార్యరూపం ధరుస్తారు, ఆచరణలో పెడతారు, ఎదుటి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంటారు. మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు మీ తమ్ముళ్ళతోటి. ఫోర్త్ భావంలో రఘుపతులు కారణం అంటే రఘుపతులకి గురుదృష్టి ఉండడం వల్ల చక్కటి విద్య వస్తుందండి. మాతృప్రేమ చక్కగా అద్భుతంగా ఉంటుంది. మీ మాతృప్రేమ ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అంతేకాకుండా వ్యవసాయదారులు ఉంటారు సార్, వాళ్ళకి కూడా పంటలో నష్టాలు రాకుండా లాభాలు రావడానికి, ధనం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా రఘుపతులు కంఫర్టబుల్నెస్, సుఖస్థానం ఉంటాం కదా, అద్భుతంగా చాలా బాగుంది. ముఖ్యంగా సంగీత సాధన చేసే వాళ్ళకి, సంగీతంలో ఉన్న వాళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్స్ అని అంటాం, వాళ్ళకి కూడా మంచి కలిసి వచ్చే వారం అనే వారం చెప్పచ్చు. అంతేకాదండి, పంచమస్థానంలో శని కొద్దిగా టెన్షన్స్ పెడుతుంటాడు. పంచమస్థానం శని ఒక గ్రూప్కి కానీ, ఒక సంస్థకు కానీ యజమానిగా ఉండేది చేస్తుంటాడు. పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలు ఇస్తాయి. ఏదేమైనా చంద్ర రాహులకి శుక్రుడు ఉన్నాడు. 6వ భావంలో శుక్రుడు అంత మంచివాడు కాదు, మీరు రాసేది. కానీ చంద్ర రాహువులు శుక్రుడితో కలిసి ఉండడం వల్ల మీకు తరచూ ప్రయాణాలు జరగడము, తోబుట్టువులు కలవడము, అలాగే మీరు చేస్తున్న ప్రతి పనులను విజయం సాధించడము, స్టాంపింగ్ అవ్వడము, గ్రీన్ కార్డ్ సంబంధం అంటే సార్ ఏ ఎగ్జామ్స్ రాసినా ఆ ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్స్ అంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా విజయం సాధించడానికి అవకాశం ఉంది. కానీ 7వ స్థానంలో వివాహ శుభకార్యాలు, వివాహ వేడుకలు కొద్దిగా స్లో అయిపోతుంటాయి. మీ ఇంట్లో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ భార్యాభర్తల విషయంలో కూడా కొద్దిగా మనస్పర్ధలు అవడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సో ఏదేమైనా 8వ స్థానంలో చంద్రుడితో కలిసిన గురుడు ఉన్నాడు కదా, మంచిదే. తలవంతరం కొంచెం ధనయోగము, ఈ కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి ఉపశమనం కలగడానికే అవకాశము ఎక్కువ ఉంది. చంద్రరాహులు మీకు యోగాన్నే ఇస్తారనడంలో సందేహం లేదు. 6వ ఇంటి వాడు 8వ ఇంట్లోనే ఉన్నాడు, మంచి యోగాన్ని ఇస్తాడు. అంటే అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు మీకు. కుజుడు కూడా బాగున్నాడు భాగ్యంలో, ద్వితీయ సప్తమాధిపతులు భాగ్యంలో ఉన్నారు. అంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. దీన్ని భాగ్యస్థానాన్ని మనం తప్పకుండా ఒక అదృష్ట భావంగా భావిస్తాము. దీన్ని లక్ష్మీ స్థానం అంటాము. కుజుడు ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా సంపదలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంతేకాకుండా మీరు ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఈ భాగ్యస్థానంలో కుజుడడం వలన తీర్థయాత్రలు చేయడము, గురువుగారితో కలవడము, అలాగే టెంపుల్స్కి వెళ్ళి ధనం ఖర్చు పెడుతూ ఉండడము, ఇవన్నీ బాగా భాగ్యస్థానం. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో, అంటే ఆటోమొబైల్ బిజినెస్ కానీ, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, సాఫ్ట్వేర్ ఇవన్నీ ఉంటాయి కదా, భాగ్యం అదివన్నీ కూడా మీకు బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. 10వ భావాధిపతి కూడా బాగున్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. పైగా 6వ తారీఖు 7వ తారీఖులో మీకు ప్రమోషన్స్ రావడము, డబ్బులు పెరగడము, మీకు మంచి ఉద్యోగ భద్రత, ఉద్యోగాల డెవలప్మెంట్స్ ఉండడం, ఏదో బాగా 10వ భావం చాలా బాగుంది. కొత్త ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా తులారాశి వాళ్ళకి 12వ భావంలో కేతువుకి గురుదృష్టి ఉంది. సన్మానాలు జరుగుతాయండి.
మీకు సన్మానాలే కాకుండా ధనం ఇందాక చెప్పాను సరే, ధనం విపరీతంగా ఖర్చు పెడతారు. మంచి మంచి పనులకు మాత్రమే ధనం ఖర్చు పెట్టడానికే అవకాశాలు ఉన్నాయి. విదేశాలు వెళ్తారు, అక్కడ సన్మానాలు జరుగుతాయి. ఇలాగ రకరకాలుగా మీరు ఎక్కడ ఉన్న ఆ భావాన్ని వృద్ధి చేస్తూనే ఉంటారు. చదువు విషయంలో ఆటంకాలు ఎదురవ్వవు. అంతేకాకుండా మీ భార్యాభర్త విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకున్నా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రభావం ఉన్నా, అంటే ఆయన పూజలు చేసుకున్నా మంచి అదృష్టం కలుగుతుందండి. ఏదైనా మిమ్మల్ని బాగా కాపాడేవాడు ఎవరైనా శుక్రుడే. శుక్రచంద్రుడు అద్భుతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగా కాపాడతారు. ఏదేమైనా మీ జాతక తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బాగుంది. శుభకార్యాలు, ధర్మకార్యాలు, మంచి మంచి పనులు మీరు ఇంట్లో చేయబోతున్నారు. ఇప్పుడు 12 రాశుల వాళ్ళకి అంటే మేషం నుంచి మీనరాశి వారికి కూడా రెమెడీస్ అంటే ఆచరించదగ్గ పూజించవలసినది దేవుడు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయంటే అమ్మవారి యొక్క పూజలండి. అమ్మవారి లలిత అమ్మవారు కానీ, దుర్గా అమ్మవారు కానీ, అలాగే పార్వతీ అమ్మవారు కానీ, మీకు ఏ దేవుడు ఇష్టం ఆ దేవుడు అమ్మవారి యొక్క పూజలు వలన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు వచ్చే స్థితిలో ఉండడం కారణం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కంపల్సరీగా చేసుకోవాలండి. అంటే వెంకటేశ్వరం దగ్గర శనీశ్వరుడు అంటే శనివారం పూట, శనీశ్వరుడు చెప్దాం, శనివారం పూట మీరు ఒక మూకుల్లో ఒక ఖండమైన ఒత్తి వేసి వెలిగించడం వలన దోషాలు పరిహారం అవుతాయి. మీకైనా శనీశ్వరం వచ్చే దోషాలు కానీ ఎటువంటి దోషాలు సరే పరిహారం అయి చక్కగా పెళ్ళి కూడా అయిపోతుంటాయి. అది ఒక చెప్పదగ్గ విషయం. అంతే కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి నిరంతరం పూజించడం వలన సర్వశుభాలు కలగడం కాకుండా కోర్టు సంబంధించిన వ్యవహారంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, పిల్లలు పుట్టట్లేదని ఇబ్బందులు కానీ వీటన్నిటిని తొలగించడం కోసం కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కంపల్సరీగా చేయాలండి. వీటన్నిటికంటే ముఖ్యం ఫైనల్గా చెప్పదగ్గది ఏంటంటే శివాభిషేకాలు, శివారాధన చేసుకోవడం వలన, శివుడికి అభిషేకాలు చేసుకోవడం వలన, శివుడికి విభూతితో పూజించడం వలన, అంటే గంగా స్నానాలు చేయడం వలన, శివుడికి క్షేత్రాలైన దర్శనాలు చేసుకోవడం వలన, అమ్మవారి పీఠాలు దర్శించడం వలన చక్కటి యోగాలు 12 రాశులకు కలుగుతాయండి. ముఖ్యంగా మీరు చాలామందికి 12 రాశులకు అవకాశం ఏంటంటే, నాకు తెలిసి 12 రాశులకి గంగా స్నానాలు చేసే అదృష్టం ఎక్కువ ఉంది. కాశీలో కానీ, హరిద్వార్లో కానీ, త్రివేణి సంగమంలో కానీ ఇది చేసే అవకాశాలు మీ రాశుల వాళ్ళకి ఈ మాఘమాసం నుంచి చాలా ఎక్కువ ఉన్నాయి. పైగా రథసప్తమి వస్తుంది, భీష్మ ఏకాదశి కూడా వస్తున్నాయి. సో ఈ 2 పవర్ఫుల్ డేస్ కదా కాబట్టి మీరు తప్పకుండా మీరు చేసుకుంటారు, అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫైనల్గా ఒక చిన్న మాట ఏంటంటే సూర్యభగవాన్ ఆరాధన. రథసప్తమి వస్తుంది కదా, 4వ తారీఖు రథసప్తమి వస్తుంది. ఆ రోజు మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ, ముఖ్యంగా 3వ తారీఖుని షష్ఠి వస్తుంది కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉండి, తర్వాత రోజు 4వ తారీఖుని కుజుడికి సంబంధించింది కాబట్టి ఏమంటారంటే సూర్యభగవానుడు రథసప్తమి పూట చేసుకోవడం వల్ల, పూజలు చేసుకోవడం వల్ల, అంటే ఒక ముక్కలు చెప్పాలంటే ముందు రోజు ఉపవాసం ఉండి, సోమవారం ఉపవాసం ఉండి, తర్వాత రోజు రథసప్తమి పూట సూర్యభగవాను ఆరాధన చేసుకోవడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతుండడంలో ఏమాత్రం సందేహం లేదు.